దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ ఉన్నాయి కాబట్టి సో ఏంటి ఏం చెప్పాలి? దేశవ్యాప్తంగా ఏఓసిడి బంద్ ప్రకటించింది. దానికోసం మేము సపోర్ట్ చేస్తున్నాం హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరఫున. అయితే దీనిలో ఏంటంటే జిఎస్ఆర్ 817 అది కరోనా టైంలో టెంపరీగా ఇచ్చారు, టెంపరీ బేసిస్లో ఇచ్చారు. అది కంటిన్యూ చేస్తున్నారు. అది మాత్రం మేము విత్డ్రా చేయమని జిఎస్ఆర్ 220 కూడా జిఎస్ఆర్ 817 ఈ రెండు విత్డ్రా చేస్తే ఈ ఆన్లైన్ ఫార్మసీల ప్రాబ్లం పోతుంది. ఆన్లైన్ ఫార్మసీల వల్ల ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ప్రాబ్లం ఏ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్తోని ఏ మెడిసిన్ అయినా పంపించేస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్, హ్యాబిట్యుయేటెడ్ డ్రగ్స్ ఇవన్నీ పంపిస్తున్నాయి. ఇంకా ఇది కాకుండా ఎంటీపీ కిట్స్ అంటే అబార్షన్ కోసం వాడేటివి. అయితే మొన్న సర్వేలో ఆల్ ఇండియాలో తెలంగాణ నంబర్ 1 వచ్చింది ఎంటీపీ కిట్లు వాడడంలో. దాన్ని డీసీఏ చాలా ఛాలెంజ్గా తీసుకొని అన్ని మెడికల్ షాపుల మీద రైడ్ చేస్తే తేలింది ఏంటంటే మెడికల్ షాప్స్ నుంచి 20% వస్తే ఆన్లైన్ నుంచి 80% ఎంటీపీ కిట్స్ అమ్మినట్టు వచ్చింది. అయితే వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ చూపిస్తారు, కానీ ప్రిస్క్రిప్షన్స్ ఏందది ఏఐ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని మెడిసిన్ ఇవ్వద్దు కదా. అవును, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్లో డాక్టర్ ఇది రాసింది డాక్టరే అని ఎవరు నిర్ధారణ చేస్తారు? ఏఐ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇప్పుడు ఫోటో పెట్టినప్పుడు అది ఏఐ జనరేటెడా లేదంటే డాక్టర్ రాసిందా అనేది ఎవరికి అర్థం కాదు. ఏఐ ఎట్లా చేసిమంటే అట్లా చేసిస్తుంది. డాక్టర్ రాసినట్టు రాసిమంటే రాసిస్తుంది, లేదంటే ప్రింటెడ్ మ్యాటర్ రాసిమంటే మీకు తెలియదు కాదు. ఏఐ ఎంత డెవలప్ అయిందంటే ఏదంటే అది చేస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ రాసినట్టే తీస్తుంది కదా. డాక్టర్ రాసినప్పుడు తీసినప్పుడు వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు. కానీ దానివల్ల యువత ఎంత ప్రాబ్లం అవుతుంది, దేశానికి ఎంత నష్టమో అది ఆలోచించాలి. నార్కోటిక్ పెద్ద పెద్ద అయితే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి మెడికల్ షాప్ సంబంధించి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్లు కావచ్చు, ఆఫర్ల వల్ల అంటే చిన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ కూడా ఎలా అయిందంటే వాళ్ళ సొంత కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దానిలో అధిక ఎంఆర్పీలు పెడతారు. ఉదాహరణకు చాలా ఉన్నాయి. ఒక ఓల్మిసట్ అని కానీ అది మామూలుగా బ్రాండెడ్ 80 రూపీస్ ఉంటే వీళ్ళు 160, 170 ఎంఆర్పి పెట్టేసి వాళ్ళు 40%, 50% డిస్కౌంట్ అంటారు. అప్పుడు మనం బ్రాండెడ్ దీనికన్నా ఎక్కువ రేటు పడుతుంది. ప్రజలు అది ఆలోచించట్లేదు. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ఏం మందు కొంటున్నాము అక్కడ నుంచి చాలా స్పూరియస్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి ఆన్లైన్లో. మెడిసిన్ క్వాలిటీ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మెడిసిన్ క్వాలిటీ అనేది బాగుంటుందా అనేది మనం చెప్పలేము. అది కానీ వాటితో పోల్చుకుంటే మీరు బ్రాండెడ్ అంటున్నారు కదా, బ్రాండెడ్ ఖచ్చితంగా బాగుంటుంది. 100% దానికన్నా బాగుంటుందని చెప్పొచ్చు. కానీ మనం అది నిర్ధారించలేము, ఇది కరెక్ట్గా ఇదే అని చెప్పలేము. కానీ ఎంఆర్పి కంట్రోల్ లేదు కాబట్టి ఎంఆర్పీలు విచ్చలవిడిగా ఎంఆర్పీలు వేసేసి దాని మీద 40 నుంచి 50% డిస్కౌంట్ అని పెడతారు. అప్పుడు ప్రజలు నష్టపోతారు, కస్టమర్ నష్టపోతాడు. మెడికల్ షాప్ టోటల్ ఇండియాలో 12,50,000 పైచీలకు మెడికల్ షాప్స్ ఉన్నాయి. అదే తెలంగాణలో 45,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 25,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా కోటి కుటుంబాలు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇలాంటి జీవోలు తేవద్దు. యాక్చువల్గా ఈ జీవోను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అపోజ్ చేసి తీసుకురానియలేదు. ఇది ఎమర్జెన్సీలో కరోనా టైంలో తీసుకొచ్చారు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూయేషన్ దాన్ని క్లోజ్ చేయాలనేదే, ఆ జీవోని మాత్రం రద్దు చేయాలనేదే మా ప్రత్యేకమైన డిమాండ్. మరి గవర్నమెంట్ కలిసి కావచ్చు, ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళని ఎవరైనా కలిసి మరి దీనికి సంబంధించి మీ డిమాండ్స్ కావచ్చు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసింది? ఆల్ ఇండియా ప్రెసిడెంట్ షిండే గారు ఆల్రెడీ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేశారు. మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు. కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించిన ఆ జీవోని మాత్రం ఇంకా ఏం చేయలేదు. అది చెయ్యమని చెప్పడానికే ఈ బంద్. ఒకవేళ దీనికి కూడా వాళ్ళు గవర్నమెంట్ స్పందించకపోతే షిండే గారి ఆధ్వర్యంలో నిరావధిక బంద్కు పిలుపునిస్తే ఖచ్చితంగా చేయడానికి కూడా వెనకాడము అని చెప్తున్నాం. ఇప్పుడు మెడికల్ షాప్లోని బంద్ ఉంటే మరి పబ్లిక్కి ఎంతో కొంత ఇబ్బంది అయితే అవుతుంది కదా రాష్ట్రం. అయితే అది పబ్లిక్ ఇబ్బందే కాదని కాదు, కానీ దానికోసం మేము నిజంగా మేము వారం 10 రోజుల నుంచి ఇది చెప్పుకుంటూ వచ్చాము. చాలామంది పేషెంట్స్ ముందే కొనుక్కున్నారు. అయినా సరే ఇబ్బంది కలిగితే ఏవైనా ఎమర్జెన్సీ కాబట్టి మేము హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చాము. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర ఉన్నాయి, మా అధికారుల దగ్గర ఉన్నాయి. ప్రతి మెడికల్ షాప్ దగ్గరికి డిస్ప్లే చేశాము. మా అసోసియేషన్ నంబర్స్ ఇచ్చాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయమని చెప్పాము. ఫోన్ చేస్తే ఆల్రెడీ సప్లై కూడా చేస్తున్నాం. ఎమర్జెన్సీ మెడిసిన్స్ మాత్రమే, ఏవంటే అవి కాకుండా ఎమర్జెన్సీ. ఇంకా ఏంటంటే ఇన్ పేషెంట్ మెడికల్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి. ఓన్లీ అవుట్ పేషెంట్ బయట ఉండే మెడికల్ షాపులు మాత్రమే బంద్ ఉన్నాయి.
కాబట్టి పేషెంట్లకు ఏమైనా అత్యవసరం అయితే ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. షాపులు Final గా ఏం చెప్తారు సార్? అంటే మీ ఇప్పుడు మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మీకు కరెక్ట్ న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటది? మెయిన్గా మాకు కావాల్సింది ఈ జీవోలని 2 817 220 ఈ 2 జీవోలను తీసేస్తే ఆన్లైన్ వ్యవస్థకు స్వస్తి పలికిన వాళ్ళం అవుతాము. మిగతాది ఏదైనా మాట్లాడుకొని చేసుకోవచ్చు. దానికోసం మేము ప్రభుత్వాన్ని మెయిన్గా డిమాండ్ చేసేది ఈ జీవోలు మాత్రమే రద్దు చేయాలి. ప్లస్ ఈ మార్జిన్స్ ఏవైతున్నాయో అందరికీ ఒకేలా వచ్చేటట్టు చూడమని, అంటే కార్పొరేట్కి ఒక రకంగా, నార్మల్ మెడికల్ షాప్స్కి ఒక రకంగా రాకుండా అందరికీ ఒకే రకంగా వచ్చేటట్టు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే డూప్లికేట్ మెడిసిన్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు డూప్లికేట్ మెడిసిన్ చాలా ప్రాబ్లం అయింది. అది మొత్తం ఆన్లైన్ వల్లనే వస్తుంది అనేది చాలా మందికి తెలుసు, కానీ అది చెప్పలేరు. థ్యాంక్ యూ.